హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ ఛానల్కి 100K సబ్స్క్రైబర్స్ అంటే 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చారా? అయితే మీరు సిల్వర్ ప్లే బటన్కి ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మొబైల్ ఫోన్ తీసుకొని దానిలో వైటీ స్టూడియో యాప్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ హెల్ప్ సెంటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కాంటాక్ట్ అస్. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి స్టెప్ 1 అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. దానిపైన టెల్ అస్ వాట్ వీ కెన్ హెల్ప్ విత్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అంటే మా నుంచి మీకు ఎటువంటి హెల్ప్ కావాలి ఇక్కడ చెప్పండి అని అర్థం. సో మనం వాళ్ళని ఎందుకు కాంటాక్ట్ చేస్తున్నామంటే యూట్యూబ్ క్రియేటర్ అవార్డు కోసం. సో అదే ఇక్కడ టైప్ చేయాలి. యూట్యూబ్ క్రియేటర్ అవార్డ్ అని టైప్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. దానిలో క్రియేటర్ అవార్డ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఆ తర్వాత ఆప్షన్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి. ఆ ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూడండి. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మనకి డీటెయిల్గా కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. వాటన్నిటిని చదివిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. వారు ఇక్కడ మాతో చాట్ చేయండి అని చెప్పేసి ఆప్షన్ అయితే ఇస్తారు. సో చాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. అవి కూడా మీ యూట్యూబ్ ఛానల్లో మీ పేరు ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, సర్ నేమ్ ఈ రెండు టైప్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అంటే మీ ఛానల్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మీ ఛానల్ URL లింక్ ఇది మనకి వైటీ స్టూడియోలో డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేసుకొని ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఫైనల్ బాక్స్లో వీ క్యాన్ అప్లై సిల్వర్ ప్లే బటన్ అని ఆప్షన్ అయితే టైప్ చేసి స్టార్ట్ చాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వారు మనతో చాట్ చేయడం జరుగుతుంది. అలా చాట్ చేసిన తర్వాత 2 days తర్వాత మనం ఈమెయిల్ ఐడికి ఒక రిడెంప్షన్ కోడ్ అయితే ఇస్తారు. సో మీకు ఈ విధంగా మెయిల్ అయితే వస్తుంది. ఈ మెయిల్లో వారు మీకు ఒక కోడ్ని అయితే ఇస్తారు. ఈ కోడ్ని మనకి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి అక్కడ ఎంటర్ రిడెంప్షన్ కోడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. కింద ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. దానిలో మన మెయిల్కి వచ్చిన రిడెంప్షన్ కోడ్ అనేది టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకొని రీడమ్ అవార్డ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వారు మన ఛానల్ నేమ్ అడుగుతారు. మనకు నచ్చిన స్టైల్లో ఛానల్ నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇలా మనం మన ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ కోసం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత 1 or 2 weeksకి సిల్వర్ ప్లే బటన్ అనేది మన ఇంటికి అయితే వస్తుంది. ఈ సిల్వర్ ప్లే బటన్ డెలివరీకి ముందు మనకి 2 weeks తర్వాత ఒక మెయిల్ అయితే వస్తుంది. అదేంటంటే UPS షిప్పింగ్ నోటిఫికేషన్ ట్రాకింగ్ నెంబర్ అనేసి ఒక నెంబర్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మన డెలివరీ డీటెయిల్స్, అది ఎప్పుడు వస్తుంది మొదలైన డీటెయిల్స్ అన్నీ కూడా మన మెయిల్కి పంపించడం జరుగుతుంది. ఈ సిల్వర్ ప్లే బటన్ మనకి USA నుంచి వస్తుంది. ఒక వస్తువు ఒక దేశం నుంచి మరో దేశానికి వస్తున్నప్పుడు కస్టమ్ రిస్ట్రిక్షన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి మీరు ఈ KYC అనేది తప్పనిసరిగా ఇవ్వాలి. అంటే ఆ వస్తువు మీ దగ్గరికే వస్తుందని షూరిటీగా మీ యొక్క ఆధార్ కార్డు యొక్క నెంబర్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. అలా సిల్వర్ ప్లే బటన్ USA నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత KYC చేయాల్సిందిగా మనకు ఒక OTP అయితే మనకు మెసేజ్ అయితే వస్తుంది. సో వారు ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అక్కడ OTP టైప్ చేయాలి. టైప్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ కస్టమర్ టైప్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ వన్ ఇండివిజువల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మన KYC డీటెయిల్స్ అంటే మనం ఏమైతే ఇచ్చామో మన డీటెయిల్స్, మన అడ్రస్, మన ఫోన్ నెంబర్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ కంప్లీట్ చేయాలి. డాక్యుమెంట్ రిక్వైర్. సో మన అడ్రస్ ప్రూఫ్ గురించి మన దగ్గర అయితే ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిలో ఒకటి మాత్రమే మనం కాపీ వీరికి పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఓటర్ ID కానీ, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, పాన్ కార్డు ఏదైనా కానీ మీ దగ్గర ఉన్నదాన్ని మీ మొబైల్ ఫోన్లో ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పైన కనిపిస్తున్న 3 dotsలో డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏదైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నామో నేనైతే ఆధార్ కార్డు అయితే ఇస్తున్నాను. సో ఆధార్ కార్డు మీద క్లిక్ చేశాను. మన ఆధార్ కార్డు ఫ్రంట్, బ్యాక్ 2 ఫోటో తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని ఒకసారి గమనించగలరు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏదైతే డాక్యుమెంట్ ఇస్తున్నామో దాని నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకొని
ప్రక్కన బ్రౌజ్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మన మొబైల్ ఫోన్లో ఆల్రెడీ ఫోటో తీసుకొని ఉంచుకుంటే ఆ ఫొటోస్ డిస్ప్లే అవుతాయి. లేదా కెమెరా ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకొని మన ఆధార్ కార్డు ఏదైతే ఉందో దాన్ని ఫోటో తీసుకొని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం ఏ అడ్రస్ ప్రూఫ్ ఇస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు ఇస్తున్నాం కాబట్టి దాని యొక్క ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ రెండు కూడా ఫొటోస్ తీసి బ్రౌజ్ చేసి సెట్ చేయాలి. ఇలా కంప్లీట్గా సబ్మిట్ చేసిన తర్వాత మనకి యూపీఎస్ ట్రాకింగ్ షిప్మెంట్ నుంచి మరొక మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఆ మెసేజ్ డిస్ప్లే అయిన తర్వాత మనం ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకుంటే టోటల్గా కేవైసీ అనేది కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. ఇలా కేవైసీ అనేది పూర్తయిన తర్వాత మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ తర్వాత 2 or 3 డేస్కి మనకు సిల్వర్ ప్లే బటన్ అనేది డెలివరీకి వస్తుంది.